సార్ నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నామా. సార్ ఇప్పుడు తెలంగాణలో గద్దర్ గారిని గుర్తు చేసుకుంటూ అదేవిధంగా ఆయన పేరు మీద తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అనేది తీసుకురావడం జరిగింది సార్. అయితే ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో దీనిపైన మీ అభిప్రాయం ఎలా ఉంది? అభిప్రాయం ఉంది, బాగుంది కదా, బాగానే ఉంది, బాగా చేశారు, ఇచ్చేసారు. ఇంకేంటి దానికి అభిప్రాయం ఏంటి? ఓకే సార్. అయిపోయిన పెళ్ళికి బాధ్యాలు అయిపోయినాక దాని గురించి డిస్కషన్ ఏంటి అయ్యా? సార్ యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగిందంటే చాలా వరకు ఏమంటున్నారంటే చాలా బాగుంది, బాగా చేశారు ఇది. అంటే దాదాపు 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ అవార్డ్స్ని అనేవి తీసుకొచ్చి సినీ నటులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి గుర్తింపు అనేది ఇచ్చే విధంగా తీసుకురావడం జరిగిందని చెప్పని అనుకున్నారు. కానీ ఇందులో చాలా వరకు అవకతవకలు జరిగినాయి. అదేవిధంగా అంటే సరిగ్గా వ్యవహరించలేదు కొన్ని వివరాల్లో అని చెప్పన్నట్టు కూడా అంటున్నారు. దానిపైన ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే స్పెసిఫిక్గా ఇది జరిగిందని చెప్పాలి వాళ్ళు. ఊరికే ఊరికే దూరంలో చీకట్లో రాయి వేసినట్టు రాయి వేస్తాం కరెక్ట్ కాదు కదా. ఏం తప్పు జరిగిందో వాళ్ళు చెప్పమానండి. వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలిస్తే దానికి సమాధానం చెప్పగలం. కానీ వాళ్ళు ఏదో అనుకుంటూ ఉంటారని చెప్పి నేనేదో లేని కొత్తవి చెప్పి లేనిపోయింది ఇది ఒక తలకాయ నొప్పి ఎందుకు మనకి? ఇప్పుడు 14 సంవత్సరాల తర్వాత జరిగింది, అసలు చేస్తారు అనే నమ్మకమే లేనప్పుడు ఒక గవర్నమెంట్ వచ్చి చేసింది, బ్రహ్మాండంగా చేసింది. దాంట్లో ఇప్పుడు జ్యూరీ అన్నాక కొన్ని ఉంటాయి, వాళ్ళ పర్సనల్స్ ఉంటాయి, వాళ్ళ మూడ్ ఉంటుంది, ఏదో ఏది జరిగిందో ఏం జరిగిందో జరిగి ఉండదు. కొన్ని ఇష్టం ఉండి ఉండొచ్చు, ఇష్టం లేని ఉండి ఉండొచ్చు. నాకు నచ్చినవి అన్నీ కరెక్ట్ అవార్డులు, నాకు నచ్చని కరెక్ట్ అవార్డులు కాదు అని ప్రతివాడు అనుకుంటే అయ్యే అవార్డు కరెక్ట్ కాదు. సో వాళ్ళకి ఏం నచ్చిందో జ్యూరీలో ఉన్న వాళ్ళకి నచ్చినవి ఇచ్చారు, వాళ్ళు అయిపోయింది. అందరం అనాళ్లే కదా వచ్చింది, సంతోషంగా తీసుకున్నాం. అదే సార్. సార్ యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఇచ్చిన ఇన్విటేషన్ ఏదైతే ఉందో అది గద్దర్ గారు కనీసం అందులో ఫోటో లేదని చెప్పని చాలా మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. చాలా వరకు కూడా వాటిని మీడియాలో ఎక్స్పోజ్ చేయడం కూడా జరిగింది. ఇచ్చేది గద్దర్ గారి పేరు మీద అని చెప్పని, కానీ అక్కడ ఎవరో గద్దర్ గారి ఫోటో కూడా లేకుండా ఇన్విటేషన్ ఇచ్చారని చెప్పని దాని మీద జరిగింది. దాని మీద మీ అభిప్రాయం? అభిప్రాయం ఏముంటుంది? ఇప్పుడు ఆ ఇన్విటేషన్లు ఇచ్చారు, వాళ్ళు ఎప్పుడు ఇచ్చారో అడగని తెలుసా? ఇన్విటేషన్లే రాలేదు. ఏదో రాత్రి 10ంటికి పొద్దున్న ఫంక్షన్ అంటే రాత్రి 9ంటికి ఇప్పుడు నాకే రాత్రి 9ంటికి ఎప్పుడు వచ్చింది, చూసేంత టైం కూడా లేదు. మార్నింగ్ మర్నాడే కదా ఫంక్షన్, ఎక్కడో ఉంటాం మేము, నైట్ ఎక్కడో తెచ్చి ఇచ్చారు, చూసాం. ఇది ఉందా లేదా నిజంగా అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. అండ్ ఇది కోడి మీద అంటే కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు ఇట్లా ఆ ఫోటో ఉందా ఈ ఫోటో ఉంది, ఇదే పైన మనకి. ఇప్పుడు గద్దర్ గారిని గౌరవిస్తూ గవర్నమెంట్ ఆయన పేరు పెట్టి ఒక అవార్డు ఇచ్చింది. ఇచ్చినాక ఇన్విటేషన్ మీద ఆయన బొమ్మ వేశారా, ఇన్విటేషన్లు కాకుండా ఇంకెక్కడ వీళ్ళు వేసారా, ఇవన్నీ ఇది అవసరమా? ఇప్పుడు గద్దర్ పేరు తీసేసి అయితే గద్దర్ అవార్డ్స్ అనలేదుగా. తెలంగాణ అవార్డ్స్ అన్నారా? గద్దర్ పేరు తీసారా? తీలా. మరి ఇంకేంటి, గద్దర్ పేరు ఉంది కదా, ఇంకా ఫోటోలు ఎందుకు? అదే సార్. సార్ అంటే క్రితంలో అంటే గతంలో జరిగిన ఈ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నంది అవార్డ్స్ కానీ లేదంటే ఇటువంటి అవార్డ్స్ జరుపుకున్నప్పుడు ఆ టైంలో జరిగిన వాటికి అంటే ఇప్పుడు జరిగిన ఈ కార్యక్రమానికి ఈ రెండింటికి అంటే రెండు కూడా మీరు చూశారు, ఇవి రెండింటి మధ్య ఎలా ఉంది, డిఫరెన్స్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ఏం డిఫరెన్స్ ఉండదు. అప్పుడు ఉన్న రోజుల్లో గవర్నమెంట్ అంటే ఇట్లా ఉండాలని గవర్నమెంట్ ఫంక్షన్స్ చేసాం మేము అందరం చేసిన రోజుల్లో. ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చారు, ఇప్పుడు టీవీలో చూస్తున్నారు కదా, టీవీలో అంటే అది టీవీలో వీళ్ళకి కొత్త వచ్చేసింది. మేము చేసినప్పుడు మేము టీవీ ప్రోగ్రామ్స్ చేసేవాడిని. టీవీలో ఫినాలే ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు చేసేవాళ్ళం. దగ్గర అట్లాగే ఉంది. నా వరకు నాకు చూస్తే టీవీ ప్రోగ్రామ్ చూసినట్టే ఉంది అది. టీవీ ప్రోగ్రాంలో 4 అవార్డులు ఇస్తాము, ఓ పాటో డ్యాన్సో ఒక మాటో ఏదో చెప్తాము, మళ్ళీ 4 అవార్డులు ఇస్తాం, చేస్తాం. సిమిలర్గా అదే చేశారు. అంటే ఏదైనా కొత్తగా చేసింటే బాగుండేది. అది రొటీన్ ఫార్మాటే చేశారు. అయితే కొంచెం లావిష్గా ఉంటాం. టీవీలో స్క్రీన్ మీద చూస్తే బాగుండేది. అంటే మేము టీవీ షోస్ చేస్తాం కదా, టీవీ షోస్లో ఎట్లా చేస్తాం అట్టగా చేసినట్టున్నారు. సో ఆ రకంగా లావిష్గా ఉంది టీవీలో చూసే వాళ్ళకి. మామూలు జనానికి కూడా బాగానే ఉంది అనుకున్నా. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఐ థింక్ దే ఎంజాయ్డ్ ఇట్. అదే సార్. సార్ యాక్చువల్గా ఈ ఇన్విటేషన్లో మీరు అన్నట్టుగా మీకు కూడా ముందు రోజు రావడం అని చెప్పని అన్నారు. అంటే ఈ ఇన్విటేషన్లు చెప్పే ప్రక్రియలో
చాలా వరకు కూడా ప్రముఖులకి అందలేదు అని చెప్పాను కొంతమందికి. అదేవిధంగా చాలామందికి ఇన్విటేషన్ అందినా గానీ రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఇది సినిమాకి సంబంధించి అంటే ఒక మన నంది అవార్డుని తీసుకుంటే గనక తెలుగు ఇండస్ట్రీకి అదొక ఆస్కార్ అవార్డ్ లాగా ఫీల్ అయ్యే సందర్భం అది. అటువంటి అవార్డులు మళ్ళీ తీసుకొచ్చి చేస్తున్నప్పుడు ఎందుకని సినిమా ప్రముఖులు రాలేకపోయారు? ఆస్కార్ అవార్డు అనేది పెద్ద అవార్డు ఏం కాదు. ఆస్కార్ అవార్డు ప్రైవేట్ సొసైటీ అవార్డు అది. అంత గౌరవంతో అది గౌరవం దానికి వచ్చిందంటే దాంట్లో ఉన్న సిన్సియర్గా చేసిన ఎఫర్ట్ ఉంది కాబట్టి ఆస్కార్కి ఇవ్వడం దాని పేరు ఉంది. దానికంటే కాన్స్ అవార్డు పెద్ద అవార్డు ఒరిజినల్లీ స్పీకింగ్. అవును సార్. సో బట్ ఆస్కార్కి పేరు వచ్చింది, దాని మీద మనం గ్లామర్ పెరిగింది. ఇప్పుడు మన ఫిలింఫేర్ ప్రైవేట్ అవార్డు, ఫిలింఫేర్ అవార్డు ఏం అవార్డు, దానికంటే డెఫినెట్గా నంది అవార్డు గొప్పది, నేషనల్ అవార్డు గొప్పది. మనం అన్ఫార్చునేట్గా నేషనల్ అవార్డుకి నేను స్టేట్ అవార్డుకి అంత రెస్పెక్ట్ ఇవ్వం. నేషనల్ అవార్డుకి ఇస్తాను. నేషనల్ అవార్డు ఏంటంటే అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మనకు కూడా అట్లాగే చెయ్యాలని మేము చాలాసార్లు ప్రపోజ్ చేసాం. ఎందుకంటే ఈ జనం రావటం, ప్రతి వాళ్ళు మేము వస్తాం అంటాం, వెళ్ళటం రావటం, ఉండిపోవటం, ఖర్చులు దండగా ఇవన్నీ. బట్ చాలామంది సినిమా మా ఇండస్ట్రీలోనే ఒప్పుకోలే, అట్లా కాదు ఇట్లా చేద్దాం. ఈవెన్ గవర్నమెంట్ కూడా ఒప్పుకోలేదు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేటప్పటికి నేను అనుకోవటం ఎఫ్డీసీకి ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందో మరి ఎందుకో తెలియదు, లేకపోతే వాళ్ళే అనుకున్నారు రెగ్యులర్గా కాకుండా ఏదో రకంగా చేద్దాం అనుకున్నారు. బట్ సంహౌ చేశారు. అదే సార్. అంటే ఎందుకని ఎక్కువ మందిని పిలవలేకపోవటం అనేది పిలిస్తే రావాలా? మీరెవరు, మేము ఎవరు రావద్దు అని చెప్తానికి. నాకు ఇష్టమైతే వస్తా, ఇష్టం లేకపోతే రాను. ఒకటి ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రావాలనుకో, ఇప్పుడు నేను నిజంగా నేనే ఉన్నాను, నేను గొప్పవాడిని కాదు, నేను మామూలుగా అయితే వెళ్ళేవాడు కదా, నాకు ఎవరో లిఫ్ట్ ఇచ్చారు కాబట్టి వెళ్ళాను. అంటే అక్కడ పార్కింగ్ ఉండదు, సెల్ఫ్ డ్రైవింగ్ కూడా వెళ్ళలేరు. హీరోలు వాళ్ళు వస్తేనేమో వాళ్ళకి అక్కడ మీద పడిపోతూ ఉంటారు జనం, దాన్ని కంట్రోల్ చేయరు సరిగ్గా. ఇప్పటికీ మనకి ఆ వ్యవస్థ ఇప్పటికీ లేదు. సో ఈ పరిస్థితుల్లో ఆ ప్రోగ్రాము అవార్డులు ఇవ్వటం అనేది పెద్ద గొప్ప కాదు. ఇది ఎట్లా ఉండాలంటే ఒక ఫ్యామిలీ ఫంక్షన్ చేసినట్టు ఉండాలి సినిమా ఇండస్ట్రీకి. అది ఇప్పుడు గతంలో చేసినప్పుడు నాకు గుర్తున్నంత వరకు ఏం చేసేవాళ్ళు అంటే మొత్తం అందరినీ జూబ్లీ హాల్లో తీసుకొచ్చేవారు. టీ ఉండేది సాయంత్రం, అందరిని తీసుకొచ్చినాక అక్కడి నుంచి అందరినీ బస్సు ఎక్కించేవారు. అందరినీ, హీరోల్ని హీరోయిన్ని మొత్తం అవార్డులు అందరినీ బస్సు ఎక్కించేవారు. బస్సు ఎక్కించి లాల్ బహదూర్ స్టేడియం అయితే లాల్ బహదూర్ స్టేడియం, ఎక్కడైతే అక్కడికి ఫంక్షన్ హాల్కి తీసుకెళ్ళేవారు. తీసుకెళ్ళి అందరూ దాంట్లో దిగి లోపలికి వెళ్ళేవారు. వెళ్ళి వాళ్ళు అవార్డ్స్ తీసుకున్నాక మళ్ళీ వాళ్ళందరినీ తీసుకొచ్చి మినిస్టర్ గారు వచ్చి, చీఫ్ మినిస్టర్ గారు, ఇంకో హోమ్ మినిస్టర్ గారు, లేకపోతే కన్సర్న్ మినిస్టర్ గారు డిన్నర్ ఇచ్చేవారు. డిన్నర్ ఇచ్చినాక వాళ్ళ కార్లు అక్కడే ఉంటాయి కాబట్టి అటు నుంచి వాళ్ళ కారులో వాళ్ళు వెళ్ళిపోయేవారు. సో అయ్యేదాకా ఉండేవారు. ఆ తర్వాత కొంచెం సుఖం మరిగినాక ఈ సిస్టమ్ పోయింది. ఎవరికి వాళ్ళు రావటం, ఇండివిజువల్గా రావటం మొదలెట్టారు. వచ్చినాక ఎవరి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవటం మొదలెట్టారు. సో ఇది ఒరిజినల్గా ఏంటంటే మనకి నిజంగా పెర్ఫామ్ చేసిన వాళ్ళకి ఇవ్వటం అనేది ఉండేది ఒరిజినల్గా. ఈ తర్వాత కాలంలో ఏంటంటే పాపులర్ సినిమాకి పాపులర్ వాళ్ళు వస్తే జనం వస్తారు, గవర్నమెంట్కి జనం వస్తారు అనే కాన్సెప్టే తప్పు అసలు గవర్నమెంట్ ఇచ్చే అవార్డుల్లో. బట్ అన్ఫార్చునేట్గా ఈ గవర్నమెంట్ అవార్డ్స్లో అన్నింటిలోనూ ఈ మధ్యకాలంలో ఈ పాపులర్ అవార్డు అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పిన ఫిలింఫేర్ లాంటిది కానీ, ఆస్కార్ లాంటివి కానీ, ఇవన్నీ ఓ హైప్ ఉన్న అవార్డ్స్ కోసం ఉంటుంది. ఆ జనం వచ్చి తప్పట్లు కొట్టాలి, ఇవ్వాలి, అప్పుడు ఇవ్వాలంటే వీళ్ళు పెద్దవాళ్ళు కావాలి. సో అందుకని వాళ్ళకి అవార్డులు ఇద్దాం అనే ఆలోచనలో జ్యూరీ చేస్తాను. ఇంతకుముందు జ్యూరీ ఎలా ఉండేదంటే మనకి బాగా నచ్చిన సినిమా వాళ్ళని అసలు టోటల్గా ఎడ్యుకేషనిస్టులు, డాక్టర్లు, సొసైటీలో వేరియస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు ఉండేవారు జ్యూరీలో. ఇప్పుడు మనకి పొలిటికల్గా కొంతమంది, సినిమాల్లో కొంతమంది, వీళ్ళంతా కలిసి వస్తారు. సో ఈ పొలిటికల్ వాళ్ళకి కానీ ఈ సినిమా వాళ్ళకి కానీ మాకుండే కాంటాక్ట్లో ఉన్న వాళ్ళ వరకే మేము చూసుకుంటాము. తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. మనం ప్రాబ్లీ అందరిని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి అవార్డు తీసుకున్నారు నేను అన్నా కానీ, బట్ మనకు తెలియకుండా మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. అదే సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను జ్యూరీలో ఉన్నాను అనుకుందాం, నాకు పలానా హీరో నాకు ఇష్టం అనుకోండి, ఆ హీరో సినిమా అంటే నాకు మిగిలిన వాళ్ళకంటే ఇదే బెటర్ అనే ఫీలింగ్లో నేను చెప్తా ఉంటాను. అవును సార్. తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. అది వాంటెడ్గా చేసేది కాదు, లంచం తీసుకుని చేసేది కాదు, ఫేవరెటిజం కాదు, బట్ అది తెలియని ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఏదో ఉంటాం. సో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి.
అదే సార్. అదే టోటల్గా వేరియస్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి జనాన్ని తీసుకొస్తే వాళ్ళకి ఎవరు సంబంధం ఉండదు. వీళ్ళు ఎవరి ముఖాలు తెలియదు, సినిమాలు చూసి ఉంటారు తప్ప వాళ్ళ ముఖాలు తెలియదు. వాళ్ళు ఎవరికైనా ఉంటే వాళ్ళకి మంచి వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి. అదే సార్. ఒక గద్దర్ అవార్డ్స్ అని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, అనౌన్స్ చేసిన కాడి నుంచి కూడా దాని మీద అనేక రకాల విమర్శలు రావడం కానీ, ప్రశంసలు రావడం కానీ జరుగుతున్నాయి. అయితే ఇందులో భాగంగా చాలామంది అంటే ఎటువంటి విమర్శలు అయితే వినిపించినాయి అంటే, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అని పెట్టినప్పుడు అసలు ఎందుకు తెలంగాణ అని చెప్పని పెట్టారు? అంటే సినిమా రంగాన్ని 2 తెలుగు రాష్ట్రాలను విడదీసే విధంగా పెట్టారా? అంటే అక్కడ ఉన్న వాళ్ళు చూడలేదా ఇక్కడున్న హీరోల సినిమాలు అని చెప్పని ఈ విధంగా చర్చనీయాంశంగా మారేది, దానిపైన మీ ఉద్దేశం? నా ఉద్దేశం ఏంది, ఎవడయ్యాడు అన్నాడు బుద్ధి లేనాడు. ఇది తెలంగాణ స్టేట్ తెలుసా? అవును. అడిగిన వాళ్ళకి ఇది తెలంగాణ స్టేట్ అని తెలుసా? తెలంగాణ స్టేట్ అవార్డ్స్ అనే ఉంటాయి. మధ్యలో గద్దర్ గారి పేరు పెట్టాం కాబట్టి తెలంగాణ గద్దర్ స్టేట్ అవార్డ్స్ అన్నాం. అంతే తప్ప తెలంగాణ లేకుండా అసలు గద్దర్ అవార్డ్స్ అంటే ఏ దేశంలో ఎవరిస్తున్నట్టు? గద్దర్ అవార్డ్స్ ఫర్ తెలంగాణ స్టేట్ అనాలి. దానికంటే తెలంగాణ గద్దర్ స్టేట్ అవార్డ్స్ అన్నాం. తప్పు ఏంటంటే దాంట్లో తెలంగాణ అంటే విడగొట్టేశారా? విడగొట్టారు ఆల్రెడీ. 2 రాష్ట్రాలు. ఈ తెలంగాణ ఈజ్ అ సెపరేట్ స్టేట్, ఆంధ్ర ఈజ్ అ సెపరేట్ స్టేట్. ఈ స్టేట్ లో వీళ్ళు ఇస్తామంటున్నారు. అంటే సినిమా రంగానికి అలా లేదు కదా. సినిమా రంగానికి తీసేద్దామా? ఆంధ్ర తెలంగాణ కలిపేస్తారు మీరు? ఎట్ట కలపగలరు? అంటే గతంలో మీరు చేసిన అవార్డ్స్ అప్పుడు కలిసి ఉండేదమ్మా. అప్పుడు సంయుక్త రాష్ట్రం అది. ఇప్పుడు విడిపోయిన రాష్ట్రం. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రమే. దానికి దీనికి సంబంధం ఉంది. అయితే ఏంటంటే ఈ స్టేట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ స్టేట్లో జరిగే సినిమాలకి ఈ స్టేట్లో వీళ్ళు ఒక భాష, యాస, గోస అని చెప్పి మొదలెట్టి ఈ స్టేట్ సెపరేట్ అయింది. సో వాళ్ళ సంస్కృతిని కానీ దీన్ని కానీ ప్రతిబింబించే చిత్రాలని చేయాలని, లేకపోతే ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళని కొంచెం ప్రమోట్ చేయాలని అనుకోవటంలో తప్పు లేదు. అనుకుని జరిగితే అవకాశం ఉంటే చేస్తారు. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఉంది. రేపు మనకి ఆంధ్రాలో ఉందనుకుందాం, ఆంధ్రాలో ఉంటే ఆంధ్రాలో చేయరా? అదే సార్. ఆంధ్రాలో తెలంగాణ వాళ్ళకి ఇవ్వమంటారా అవార్డ్స్? అంటే ఏం లేదు సార్, ఎక్కడ ఇస్తారు కదా. ఇక్కడ ఇచ్చారు కదా. ఇప్పుడు మీరు లెక్క తీసుకుంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణని మనం సెపరేట్ చేసి దాన్ని విడగొట్టి మనం చేయాలనుకుంటే ఇచ్చిన అవార్డ్స్లో అన్ని ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారు. తెలంగాణ వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు? తిరగేస్తే బోర్లేస్తే 4 వచ్చినాయి అవార్డులు. అవి లెక్కేసుకోవాలా మరి? లెక్కేసి ఇప్పుడు దాన్ని విడగొట్టేసి అన్యాయం జరిగిపోయిందని నేనే చెప్పొచ్చు. తెలంగాణకు అన్యాయం జరిగింది, ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారని చెప్పొచ్చు. అది తప్పది. సో సినిమా ఇండస్ట్రీ యాజ్ సచ్ మొత్తం అంతా కలిపి ఇచ్చారు వాళ్ళు. తప్పులు ఒప్పులు జరిగితే ఏమన్నా జరిగింది. తప్పు ఒప్పు అనేది నా పర్స్పెక్టివ్, నీ పర్స్పెక్టివ్. అది ఇచ్చిన వాళ్ళు జూరీ ఒక 11 మందిని వాళ్ళు ఎన్నుకున్నారు. ఆ 11 మందో 12 మందో ఏదో అనుకున్నారు, అది కరెక్ట్. అది వాళ్ళని తప్పు పడటానికి మనం ఎవరు? అదే సార్. సార్ యాక్చువల్గా ఇప్పుడు అంటే మనం విడగొట్టకపోయినా కానీ టాలీవుడ్ అనేటప్పటికీ, అంటే సినిమా రంగం అనేటప్పుడు మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అది మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ అవుతుంది. అయితే సార్ ఇక్కడ ఏదైతే ఈ ఈవెంట్ ఉందో దీనికి సంబంధించి ఆంధ్ర నుంచి కూడా ఇన్విటేషన్స్ వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కుదరలేదని చెప్పని వాళ్ళకు కూడా ఇవ్వలేదని చెప్పని మాట కూడా వినిపించింది. దానిపైన నాకు తెలియదు అసలు. వాళ్ళు ఎవరు ఇన్విటేషన్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇస్తారు. మనకేం సంబంధం? మనకెందుకు ఆ లోపలికి వెళ్ళాల్సి? ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ఇస్తారా? అసలు ఎందుకు ఇచ్చి ఉండాలి? ఒకవేళ ఇచ్చి ఉంటే తప్పు నా ఉద్దేశంలో. ఈ స్టేట్ అవార్డ్స్ ఈ స్టేట్ వాళ్ళకి ఇవ్వాలి, ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మనం? సినిమా ఇండస్ట్రీ ఇక్కడే ఉంది యాస్టేజ్గా. పడతా సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాలో లేదు కదా. గొప్ప మంది బాంబేలో ఉన్నారు, లేకపోతే చెన్నైలో ఉన్నారు. సో ఆంధ్రాకి వెళ్ళి ఎవరికి ఇస్తారు? ఎవరున్నారు అక్కడ ఇస్తానికి? నాకు తెలిసి అంతకుముందు ఆయన ఉండేవారు, జయప్రకాష్ గారు ఉండేవారు. ఆయన ఇప్పుడు లేరు. ఇంకెవరిని ఆంధ్రాలో ఉన్నవాళ్ళు నాకు తెలిసిన ఆర్టిస్టులు ఎవరు లేరు అక్కడ ఇస్తానికి. సో ఒక ఇన్విటేషన్ ఇస్తానికి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని వాళ్ళని పిలవాలంటే సపరేట్గా గవర్నమెంట్ పిలుస్తుంది. ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పిలవాలో, పవన్ కళ్యాణ్ గారిని పిలవాలో అనుకుంటే పిలుస్తారు, గవర్నమెంట్ పిలుస్తారు. బట్ మిగతా వాళ్ళకి ఎవరికి ఇన్విటేషన్ ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఇస్తానికి ప్రయత్నం చేశారని కూడా నేను నమ్మను. సార్ అంటే మీరు ఇప్పుడు ఈ 2 చూశారు కదా సార్. మీ టైంలో ఏ రకంగా మీరు జ్యూరీలో ఉన్నప్పుడు మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు సార్? అంటే మీ పర్స్పెక్టివ్ ఎట్లా ఉండేది? మీ బోర్డు ఉంటుంది. సినిమాలు చూసి నచ్చిన సినిమాలు అందరం కూర్చుని మీటింగ్ పెట్టి ఓటింగ్ చేసి ఎవరు ఎక్కువైతే వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. కొన్ని తప్పు అనిపించినవి పోరాడేవాళ్ళు కొంతమంది. చైర్మన్ పోరాడినవి ఉన్నాయి, మెంబర్స్ పోరాడినవి ఉన్నాయి, మార్చినవి ఉన్నాయి. మారుతాయి అంతే, మారుతుంది అంతే.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.